నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వంగవీటి రాధ గురించి ఏపీ రాజకీయాల్లో అంతగా పరిచయం చేయక్కర్లేదు. ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నా తాజాగా ఆయనతో వైసీపీ కీలక నేతలు కనిపించడం ఇప్పుడు కలకలం రేపుతుంది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ, మాజీ మంత్రి కొడాల నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒకే ఫ్రేమ్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఈ ముగ్గురు నేతలు రాజకీయాల్లో వేరువేరు పార్టీల్లో ఉన్న స్నేహాన్ని మాత్రం ఇంకా కొనసాగిస్తున్నారు. ఇటీవల వంగవీటి రాధ కుమార్తె రుద్ర ఉయ్యాల కార్యక్రమానికి హాజరైన వీరి ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ, మాజీ మంత్రి కొడాల నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు ఫైర్ బ్రాండ్లనే చెప్పాలి. ఈ ముగ్గురు నేతలు ఒకే వేదిక పైన కనిపించడంతో అసలు ఏం జరుగుతుంది అని తెలుగు తమ్ముళ్ళు చర్చించుకుంటున్నారు. వీళ్ళంతా కలిసి దిగిన ఫోటోలు వైరల్ అవుతుంటే తెలుగు తమ్ముళ్ళు మాత్రం వంగవీటి రాధ ఏ పార్టీలో ఉన్నారు అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా వేరువేరు పార్టీల్లో కొనసాగుతున్నప్పటికీ తమ స్నేహబంధం చెక్కు చెదరలేదని మరోసారి నిరూపించారు. మాజీ మంత్రి వంగవీటి రాధాకృష్ణ, జక్కంపూడి పుష్పవల్లి వివాహం 2023లో చాలా ఘనంగా జరిగింది. ఈ దంపతులకు ఇటీవలే పాప జన్మించింది. పాపకు రుధిర అని నామకరణం చేశారు. రుద్ర ఉయ్యాల వేడుకలు ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు మాజీ మంత్రి కొడాల నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా హాజరయ్యారు. వంగవీటి రాధ, పుష్పవల్లి దంపతుల గారాలు పట్టి రుద్రను ఆశీర్వదించారు. ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సరే ఈ ముగ్గురు నేతలు తరచూ కలుస్తూ ఫంక్షన్లకు హాజరవుతూ ఉంటారు. అంతేకాదు ముగ్గురు మిత్రులు కలిసే కాశీకి కూడా వెళ్ళొచ్చారు. ముగ్గురు కలిసి ఒకే పార్టీలో ఉన్న పరిస్థితి లేదు. ముగ్గురులో ఒకరు ఒక పార్టీలో ఉంటే ఇంకొకరు మరో పార్టీలో ఉండేవారు. వంగవీటి రాధ, కొడాల నాని వైసీపీలో ఉంటే వల్లభనేని వంశీ మాత్రం టీడీపీలో కొనసాగేవారు. వల్లభనేని వంశీ వైసీపీలో చేరిన తర్వాత వంగవీటి రాధ టీడీపీలో జంప్ అయ్యారు. టీడీపీ నేతలపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీతో రాధ కలిసి తిరగటం టీడీపీ కేడర్కి అస్సలు నచ్చటం లేదు. రాజకీయాల్లో వంగవీటి రాధాకృష్ణకి కాలం కలిసి రావటం లేదనే చెప్పాలి. ఎన్నికలకు ముందు వరకు ఒక పార్టీలో ఉండే రాధ తీరా ఎన్నికలకు వచ్చేసరికి వేరే పార్టీలోకి జంప్ అయిపోతూ ఉంటారు. ఇలా ఆయన వదిలేసిన పార్టీ అధికారంలోకి వస్తూ ఉంటుంది. దీంతో ఆయన అధికారంలో ఉన్న పార్టీలో ఎక్కువ కాలం ఉండరు. పదవులు కూడా ఆయన దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వంగవీటి రాధ విజయం సాధించారు. 2009లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2009లో పీఆర్పీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం పీఆర్పీ కాంగ్రెస్లో విలీనం కావడంతో కొన్నాళ్ల పాటు మౌనంగా ఉన్న వంగవీటి రాధ అనంతరం వైసీపీలో చేరారు. 2014లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2015లో వైసీపీ విజయవాడ నగర అధ్యక్షునిగా పనిచేశారు. అనంతరం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేశారు. అయితే 2019 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం టికెట్ దక్కకపోవడంతో వైసీపీకి దూరమయ్యారు. అనంతరం 2019లో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. దీంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈసారి మాత్రం వంగవీటి రాధ పార్టీ మారలేదు. వంగవీటి రాధ తనకు విజయవాడ సెంట్రల్ టికెట్ ఆశించారు. అయితే ఆ టికెట్ బోండా ఉమ్మకు కేటాయించడం ఆయన 2024 ఎన్నికల్లో గెలుపొందారు. 2024 ఎన్నికల్లో కూటమి తరపున స్టార్ క్యాంపెయినర్గా ఆయన వ్యవహరించారు. కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతుంది. ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి గ్యారంటీ అనుకున్నారు. కానీ వివిధ సమీకరణాల నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి రాలేదు. తర్వాత అయినా నామినేటెడ్ పదవి వస్తుందని ఆశించారు రాధ. త్వరలో
ఆయనకు మంచి పదవి ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారనే ప్రచారం కూడా సాగింది. ఇలాంటి టైంలో వల్లభనేని వంశీ, కొడాలి నాని లాంటి వైసీపీ నేతలతో వంగవీటి రాధ చట్టాపట్టాలు వేసుకుని తిరగడాన్ని తెలుగు తమ్ముళ్ళు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఏం జరుగుతుందో రాధే చెప్పాలని తెలుగు తమ్ముళ్ళు కోరుతున్నారు. రాధ ఏం సమాధానం చెప్తారో చూడాలి. మరి ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.